ఇల్లు కట్టక ముందే ఇళ్ళకి పోతే వాళ్ళు మనుషులు కాదా, అమ్మాయి కోసం వెతుకుతున్నాం మేము. అందరూ కలిసికట్టుగా మనం రాముడిని ఆహ్వానిద్దాం. మా కార్తీక్ విన్ను ఏం చేస్తున్నాడు? అయ్యో ముసి ముసి నవ్వుల కార్తీక్ విన్ను ఎలా చూస్తున్నాడు అండి ఫోన్ పెట్టుకోక ముందట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. టుడే వచ్చేసి టైం 11 అవుతుంది. జున్ను అయితే స్కూల్కి వెళ్ళాడు. మా విన్ని ఇక్కడ ఫోన్తో ఆటలాడుతున్నాడు, చూసుకున్నాడు. సో ప్రజెంట్ అయితే షూటింగ్ సంబంధించిన ఒక చిన్న పాప కావాలనుకున్నాను కదా, మళ్ళీ షూటింగ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే మళ్ళీ పోస్ట్పోన్ అయిపోయింది అనమాట. ఆ పాప దొరకడం కోసం అని చెప్పేసి వాళ్ళకి వీలు కాలేదు మాకు ఆ పాపని ఇవ్వడానికి. సో నెక్స్ట్ పాప కోసం వెతుకుతున్నాము. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా చూస్తుంటే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ పాపను వెతికిన తర్వాత షూటింగ్ ఫిక్స్ చేసి డేట్ చెప్తాను మీకు నేను. చలో మన కేసిరెడ్డి కనకరెడ్డి గారు వచ్చారు నా దగ్గరికి. అమ్మాయి కోసం వెతుకుతున్నాం మేము. ఇక్కడ మన గ్రైండర్ వచ్చేసి చట్నీ రుబ్బుతుంది, చూసారా. ప్రజెంట్ అయితే మనకు హోటల్కి వచ్చాము, చూసారా వంట నడుస్తుంది. ఫ్రెండ్స్ అప్పుడు హోటల్లో వచ్చేసి దోశ తినేసాము. ఇప్పుడు వచ్చి టైం 3 అవుతుంది. ప్రజెంట్ అయితే అన్నం తిందామని చెప్పి జున్ను టైం అయిపోయింది. 3:30కి మన లంచ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే జున్ను తీసుకొని వెళ్తున్నాను. మా విన్ను నానైతే ఫోన్తో కంటిన్యూస్గా ఆటలు ఆడుతున్నాడు ఇక్కడ. సో నేనైతే జున్ను తీసుకొని వెళ్తాను ప్రజెంట్. చలో జున్ను తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాను. టైం 3:42 అవుతుంది. సో ఇది చూసారు కదా ఏరియా ఇక్కడ ఎలా ఉందో. బయట వాతావరణం నిర్మలంగా ప్రశాంతంగా ఉందన్నమాట ఈరోజు. చలో జున్ను నాని మా కోసం అయితే గేట్ తీస్తున్నాడు. ప్రజెంట్ అయితే మెల్లిమెల్లిగా తీస్తున్నావు కదా. జున్ను నాని ఇంటికి వచ్చేసాడు. ఇక్కడ హోంవర్క్ చూసారు కదా, స్టిక్స్ అండ్ పెట్టి ఫ్యామిలీ ఫోటో పెట్టాలట, ఫ్రేమ్ పెట్టి. సో మా అమ్మని అయితే చూసారు కదా, బ్యాగు చూడడానికి మంచిగా అంటే జస్ట్ లైక్ అగ్గి పెట్టే చూడు అందంగా ఉండును, పొట్ట విప్పు చూడు పుల్లనుండును, పుల్ల గీచి చూడు బర్రు మనను, చేత ముట్టి చూడు సురుమను అంటారు కదా. అంటే మేడిపండు చూడు మేలమే ఉండదు పద్యం ఉంది కదా. సో బ్యాగ్ చూడడానికి బయట బాగానే ఉంది, బట్ లోపల చూస్తే ఏమీ లేదన్నమాట. సో ఇప్పుడు అమ్మ ఏం చేసిందంటే ఈ బ్యాగుకు లోపల మొత్తం బ్యాగ్ కుడుతుంది. చూపెట్టి అమ్మ ఒకసారి. ఇంకా చూసారా, అమ్మ లోపల క్లాత్తో మొత్తం జిప్స్ వేసి మళ్ళీ కుట్టేసి ఆ బ్యాగును కొత్త బ్యాగ్ లాగా చేస్తుంది. ఇంట్లో మిషన్ ఉంటే ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట మనకి. ప్రతి ఇంట్లో మిషన్ ఉండాల్సిందే, అది నిత్యావసర వస్తువు చెప్పాలంటే. ప్రతి ఒక్క వాళ్ళకి ఇంట్లో చిన్న చిన్న బట్టలు చిరిగిపోయిన కుట్లు వేయడానికి, పాయింట్ డ్రెస్సులు కుట్టుకోవడానికి అన్ని ఇలా ఉపయోగపడుతుంది. మా అమ్మది బ్యాగ్ వేసిన తర్వాత మీకు చూపెడతాను. చూపెట్టేది బయట నుంచి తల కాబట్టి లోపల అయితే చేస్తుంది. ఇంకా జర స్టవ్లో ఎంత మంట బ్లూ కలర్ ఎలా కనిపిస్తుంది, సూపర్ బ్లూ. ఇందులో పాలు ఇది ఆగుతున్నాయి. ప్రజెంట్ టీ టైం ఇంకా టీ పెట్టుకోవాలి మనకి. మా జున్ను పని మీదే ఉన్నాడు. సో జున్ను అయితే ఇప్పుడు క్రాఫ్ట్ వర్క్ అయితే చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఫెవికాల్ తీసుకొచ్చాడు, ఇక్కడ స్టిక్స్ తీసుకొచ్చాడు, చేసి పెడతారంట. లోపలికి వెళ్ళాడు వస్తున్నాడు. అగో మా జున్ను అని తల ఇప్పుడు ఎండకి వెళ్తుంది. సిటీ వావ్ డోయింగ్ డోయింగ్ డోయింగ్. అయ్యో తల ఇరుక్కపోయిందా ఏంటి? సో జున్ను అని టీ షర్ట్ వేసుకున్నాడు ఇప్పుడు. సో తారక్ జున్ను ఈస్ గోయింగ్ టు డూ హిస్ ఆర్ట్ వర్క్, క్రాఫ్ట్ వర్క్, నాట్ ఆర్ట్ వర్క్. ఓకే, సో గమ్ పెట్టి ప్రజెంట్ అయితే అది పెడుతున్నాడు. ఇక్కడ ప్రెస్ చేయి, ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ వస్తుంది ఇట్లా. ఓకే, ఇక్కడ మళ్ళా ఓకే. ఇది ఇది అది కాదు, పెట్టక ఏం పెట్టదు. ఇట్లా పెట్టాం కదా. సో ఫ్రెండ్స్ మొత్తానికి మా జున్ను అయితే చేసేసాడు, ప్రేమ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తారక్ జున్ను ఛానల్ని, వరప్రసాదవరం ఛానల్ని, వరప్రసాదవరం వ్లాగ్స్ని, కార్తీక్ విన్ను ఛానల్ని మళ్ళీ దాని వెనకాల పెట్టి మళ్ళీ ఆ పేపర్ పెట్టి మళ్ళీ డ్రా చేయాలి. ఫస్ట్ డ్రా చేసి అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. షూరా అయిపోయింది. జున్నాని అయితే చేసేసాడు. ఇంకా జున్నాని చేశాడు, నేను చేశానా? జున్ను చేసిన తర్వాత నేను చేసిన. మళ్ళీ చాలా రోజుల తర్వాత మా అక్కడ తాడి చెట్లు ఊగుతుంది. తాడి చెట్ల శబ్దం వస్తుంది అన్నమాట. ఇక్కడ కంపెనీలో చెట్లన్నీ ఊగుతున్నాయి. మా విన్ను నాని జున్ను నాని సైకిల్ కలిపి ఎక్కుతున్నారు, ఆడుతున్నారు. జున్ను నాని సైకిల్ ఆడుతున్నాడు. ఇప్పుడు 7:30 4 నిమిషాలు అవుతుంది. ప్రజెంట్ అయితే నేను జున్ను విన్ను పడుతున్నాడు. జున్ను తీసుకొని బయటికి వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్ బయట వాతావరణం మళ్ళీ ఎప్పటిలాగా చలికాలం ఎట్లుంటుందో అట్లా కూల్ వాతావరణం అయింది. జున్ను నాన్న తీసుకొని బయటకి వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే మొత్తం చల్లగింది. ఇంకా మళ్ళీ స్వెటర్ వేసేసాము. జున్ను నేనైతే రైల్వే స్టేషన్ రోడ్కి వచ్చాము. బట్ జున్ను బయటికి రాగానే కొంచెంసేపటికి నిద్రపోయాడు అనమాట. బయట వాతావరణం అంతా చల్లగా ఉంది. బయటకు వచ్చాము కానీ రాగానే మన జున్ను నాన్న అయితే సో జున్ను నిద్ర వేయండి. మన ఇంటికాడ వడగొట్టేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ బయటికి వెళ్తున్నాను అనమాట. నేను అమ్మ మెడిసిన్స్ కోసం వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మెడిసిన్ తీసుకొని వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే మన మూమెంట్ హాస్పిటల్ లైన్లో 9:35. సో కొందరు అంటున్నారు ఇల్లు కట్టక ముందే ఇళ్ళకి పోతే వాళ్ళు మనుషులు కాదా. ఎందుకంటే కొందరు మాట్లాడుతున్నారు రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. సో నిర్మాణం జరిగేటప్పుడు ఇప్పుడు ఓపెనింగ్ ఎందుకు, పూర్తి కాకముందు పోతే వాళ్ళు హిందువులు కాదు అన్న డైలాగులు కొందరు తెలుసో తెలియక మాట్లాడుతున్నారు తెలియదు. ఉన్నత పదవుల్లో ఉండి
నిర్మాణం కాకముందే రాముని దగ్గరకు పోతున్నారు, మేము రాము అని చెప్పేసి మాట్లాడేటోళ్ళకి మీరు కరెక్ట్ డీటెయిల్ అయిన సమాధానం చెప్పండి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తాం, జనరల్గా మంచి ముహూర్తాలు ఉంటే ఇల్లు మొత్తం కంప్లీట్ కాకపోయినా ఆ ముహూర్తం మంచి ముహూర్తం వేళ మనం ఇల్లు కట్టుకుని ఇళ్ళకి పోతాం. అదేవిధంగా ఇప్పుడు రామ మందిరం అయోధ్యలో జరుగుతున్నది. మనకు జనవరి 22 అయితే మంచి ముహూర్తం, మంచి సమయం ఉన్నది. ఆ రోజు రాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. సో అందరూ వెళ్తున్నారు, అందులో తప్పేముంది. సో కొందరు కామెంట్ చేసే విధానానికి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ ధీటుగా సమాధానం చెప్పాలి, నేను కోరుకుంటున్నాను. సో అది తప్పు అండి, నా ఉద్దేశంలో అయితే తప్పు. మన దేవుడు, మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మన గౌరవం కాపాడాలి. అందరూ కలిసి గట్టిగా మన రాముణ్ణి ఆహ్వానిద్దాం జనవరి 22 అయోధ్యలో. జై శ్రీరామ్. ప్రజెంట్ అయితే అన్నం తిందాం. ఇంకా రాముడు వస్తున్నాడు అంటే హ్యాపీనెస్ తోనే ఆకలి తిన్నట్టే ఉంటుంది అనమాట. ఆకలి అవ్వట్లేదు. మీరు ఎలా అనుకుంటారండి? అంతా కూడా దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం కూడా రామమయం కాబోతుంది. మా జున్నునాని ఇక్కడ వచ్చి చూసారా, ఇంత ముందు నిద్ర వేయండి బండి తీసుకోతే మళ్ళీ సరికి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు ఇక్కడ. రాత్రి 9:40 నేనైతే అన్నం టమాటా కర్రీ. అండ్ చూసారా మా జున్ను విన్నులు ఇక్కడ. జున్ను విన్నులు వచ్చేసి ఇద్దరు కూడా ఈ టైంలో ఫోన్ పెట్టుకొని చూస్తుండే ఇద్దరు. ఇంకా ఇలాగ నిద్ర వస్తలేదు మీకు? పడుకోండి, ఇద్దరు తలుపుతాలు. పడుకోండి పడుకోండి పడుకోండి. ఇక రాత్రి 10:10 మా జున్నాని రాత్రి ఫ్రిడ్జ్ పట్టుకొని కూర్చున్నాడు. చూడండి, వేసుకొని ఫ్రిడ్జ్ పట్టుకొని కూర్చున్నాడు. మళ్ళీ జలుబు కావాలో దగ్గు కావాలో ఏదో కావాలని చూస్తున్నాడు. ఎందుకంటే లోపల చాక్లెట్ తిందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ తారక్ జున్ను. మా కార్తిక్ విన్ అయితే మళ్ళీ సైకిల్ పట్టుకొని ఇంకా ఆటలాడుతున్నాడు కదా. ఇక నిద్ర వస్తా. ఏం చేస్తాడు అన్నయ్య? ఏం చేస్తాడు? ఫ్రిడ్జ్ తీస్తాడా? ఫ్రిడ్జ్ తీస్తాడు లే. అది మరి ఫ్రిడ్జ్ కదా అది. నువ్వు సైకిల్ ఆడుకో, ఓకేనా? ఓకే. సో ప్రజెంట్ అయితే నేను వీడియోస్ ఇవాళ ఒక 10 వీడియోలను ఎడిట్ చేద్దామని ఒక అంకన పట్టుకున్నాను. చూద్దాం ఏమవుతుందో, వీడియోస్ ఎడిట్ చేద్దాం అని చెప్పేసి. ఇంకా వీళ్ళ ఆటలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ మన ల్యాప్టాప్ స్టార్ట్ అయిపోయింది. మా విన్నా నిద్ర వస్తుంది, జున్నా నిద్ర వస్తుంది, విన్నా నిద్ర వస్తుంది. జున్ను నిద్ర వస్తే ఎడతాడు. మా విన్నొచ్చి ఆన్ చేస్తున్న ల్యాప్టాప్ వచ్చేసి. ఇది రాత్రి 10:15 మేము చేసే పని. సో ఈ రోజు అయితే ఖచ్చితంగా వీడియోస్ ఎడిట్ చేయాల్సింది. చూస్తున్నా. ఓకే, ఆన్ చేయండి. ఇద్దరు పోటీ పడతారు ఒకరికొరు. ఏం చెప్పాలి వీళ్ళకి, ఎలా చెప్పాలి? మనకైతే ఇప్పుడు కాపీ పేస్ట్లు అయితే ఇక్కడ అవుతున్నాయి. మన జున్ను విన్నులు ఏం చేస్తారో చూసేద్దాం ఒకసారి. రాత్రి పూట చూసారా, రాత్రి 10:15 ఇంకా వీళ్ళు ఎట్లా ఆటలు ఆడుతున్నారో. నిద్ర వస్తలేదా మీకు ఎవరికి? ఇద్దరు నిద్ర వస్తలేదా? వస్తలేదా నిద్ర? వస్తలేదా నీకు? సైకిల్తోనే ఆడుకుంటావా? జున్ను రేపు స్కూల్ ఉందా నీకు? పడుకో. నీకు స్కూల్ ఉందా రేపు? స్కూల్ ఉందా నీకు? లేదా? అన్నయ్య కూడా పోతాడా? ఇద్దరాకనేమో మా కార్తిక్ విన్ను దొక్కాడు, ఇప్పుడు తారక్ జున్ను దొక్కుతున్నాడు మళ్ళీ సైకిల్. స్పీడ్ దొక్కినావా? ఓకే. నీ వెయిట్ ఆపుతుంది అది? విన్ వెయిట్ ఆపుతుందా? సో ప్రస్తుతానికి అయితే మనం ఈ వీడియో ఎడిట్తో అయితే క్లోజ్ చేస్తున్నాం. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాదం వ్లాగ్స్. జై శ్రీరామ్.